జగిత్యాల జిల్లా అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఈత తాటి వనాన్ని ఎమ్మెల్యే జడ్పీ చైర్పర్సన్ పరిశీలించారు. జగిత్యాల రూరల్ మండల చల్గల్ గ్రామంలో 3 రోజుల క్రితం ఈత తాటి వనం అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఈ ఈత తాటి వనాన్ని పరిశీలించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, అలాగే 2 బోర్ మోటార్లు నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో గౌడ సంఘం భవన నిర్మాణానికి 4 లక్షల ప్రొసీడింగ్స్ కాపీని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందజేశారు. ఈత తాటి వనం అగ్ని ప్రమాదంలో దగ్ధం కావడం చాలా బాధాకరమని, పురాతన కాలం నుండి ఈత తాటి కల్లు ఆరోగ్యానికి మంచిదని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌడ కుల వృత్తికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. అధికారులు అడవులు కాలకుండా వాళ్ళు కొన్ని మార్గాలు చూసుకున్నారు. నిన్ననే వాళ్ళు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి మా అందరు కూడా చూపెట్టారు. అవి నేను పంపిస్తా. కొద్దిగా మీరు ప్రతిగా వర్షాకాలం ప్రాబ్లం లేదు, వచ్చేసారి వరకు ఖచ్చితంగా కొద్దిగా మీరు కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టున్నది కథ. చాలా కొద్దిగా బాధగానే ఉన్నది. మీతో పాటు దీనికి నేను గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు మన సంఘకి వెళ్ళినారు, సంఘ పెద్దలు. ఉపాధి హామీ పథకంలో భాగంగా కూడా మనం గుంతలు తవ్వి ఈత చెట్లు అవి పెట్టిద్దాం. ఈ క్లీనింగ్ అవి కూడా ఏమైనా చేయొచ్చా కూడా నేను మీతో పాటు పనిచేయడానికి ఉపాధి హామీ కూలీలు కూడా ఏమైనా దీనికి అనుసంధానం చేయొచ్చా చూస్తాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఇటువంటి వాటికి అనుసంధానం చేయాలని ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు. దురదృష్టం ఇంకొకటి ఏంటంటే మీ అందరికి చెప్పాల్సింది